రీసెంట్ గా ఏపీ క్యాడర్ కు షిఫ్ట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అమ్రపాలి అక్కడ కూడా తన స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఆమె ఏం చేసినా అది వార్తల్లోకి ఎక్కేది. న్యూస్ ను ఆమె టార్గెట్ చేస్తారా లేదా న్యూసే ఆమె చుట్టూ తిరుగుతుందా తెలియదు, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంలో ఆమె వైరల్ అవుతూనే ఉంటారు. రీసెంట్ గా ఏపీకి ట్రాన్స్ఫర్ అయ్యాక అమ్రపాలికి పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అలా ఛార్జ్ తీసుకుందో లేదో ఇలా పని మొదలు పెట్టింది ఆమ్రపాలి. ఋషికొండను టార్గెట్ చేసి పాత ఫైల్స్ అన్ని బయటకు లాగుతోంది. చాలా కాలంగా ఋషికొండ ప్యాలెస్ చుట్టూ రాజకీయంగా ఎన్ని వివాదాలు అల్లుకుని ఉన్నాయో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఋషికొండను టార్గెట్ చేసి పాత నాయకుల్లో భయం మొదలయ్యేలా చేశారు. అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవ్వకుండా పాత ఫైల్స్ అన్ని తవ్వి తీయడం మొదలు పెట్టారు. ఏదో బాంబ్ పేలబోతుంది అని అంతా వెయిట్ చేస్తున్న సమయంలో ఆమ్రపాలి ఉన్నట్టుండి లీవ్ పెట్టేశారు. కారణమేంటో తెలియదు, కానీ ఏకంగా 10 రోజులు తాను అందుబాటులో ఉండబోనంటూ చెప్పారు ఆమ్రపాలి. ఈ గ్యాప్ లో పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను రాష్ట్ర కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆమ్రపాలి ఎటు వెళ్ళింది? నిజంగానే పర్సనల్ ట్రిప్ కి వెళ్ళిందా లేక ఆఫ్ డ్యూటీలో ఇంకా ఏమైనా తవ్వి తీసే పనిలో ఉందా అని అధికార రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 500 కోట్లు ప్రజాధనంతో జగన్ ఈ ప్యాలెస్ కట్టుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్యాలెస్ గురించి రాష్ట్రంలో మాట్లాడని లీడర్ లేడు. ఇక చంద్రబాబు, పవన్ అయితే దీన్నే టార్గెట్ చేసుకుని జగన్తో షటిల్ ఆడారు. అలాంటి రిషికొండను టచ్ చేసి ఇప్పుడు లీవ్ లో వెళ్లిపోయారు ఆమ్రపాలి. వచ్చాక ఆమె అటాక్స్ మళ్లీ కంటిన్యూ అవుతాయా లేక ఋషికొండను లైట్ తీసుకుంటారా చూడాలి.